కల్పించిన విషయాలు అందరికీ ప్రచారం చేస్తున్నారు, మనకి తిరుగుబాటుగా ఉంటున్నారు, మనకు అవమానకరంగా ఉంటున్నారు, మనల్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, వారిని నీవు క్షమిస్తావా అని అంటే క్షమించలేం. ఎందుకు? నేనేం చేస్తే ఈ మాట అనాలి? నా తప్పు లేకుండా ఏం చేసావు నువ్వు? ఈ విధంగా చేసావు కాబట్టి నేను క్షమించను. మోషే గారు నమ్మకమైన వాడు ఎలా అయి ఉంటాడు అని అంటే ఇలా. వెంటనే అహరోన్ గారు మోషే గారి దగ్గరికి వచ్చి, అయ్యా తమ్ముడు, చూడు తమ్ముడు, అక్క చూసావా ఎలా అయిపోయిందో, కుష్ఠవ్యాధి వచ్చేసింది, తన మాంసం క్షీణించిపోయింది, కుళ్ళిపోయింది, ఇలాగే ఉంటే చచ్చిపోయింది. అప్పట్లో మందుల్లో వీటికి కుష్ఠవ్యాధి వస్తే చచ్చిపోవటం, ఎందుకని తీసుకెళ్ళి ఊరు బయట పడేసేవాళ్ళు వాళ్ళని. క్షమించమని చెప్పు అని అంటే అప్పుడు వెంటనే మోషే గారు ఆలోచించకుండా దేవాది దేవుడిని క్షమాపణ అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 7 రోజులు తను విడిగా ఉండాలి. తన తండ్రి తన మీద